ఎలా ఉండాలి? పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యత అనే వాక్యం మనం విన్నాం కదా, అద్భుతం. ఓసారి ఓ సిఐ గారి కొడుకు మ్యారేజ్కి వెళ్ళాం. సిఐ గారి కొడుకు పెండ్లంటే ఏ రేంజ్ లో ఉంటుందో కదా. మంచి సీరియల్ లైట్లు, డిస్కో లైట్లు, ఫోకస్ లైట్లు, అసలు మామూలుగా ఒక రేంజ్ లో ఉండదు. సిఐ గారి కొడుకు పెళ్ళంటే ఆ రేంజ్ లో ఉంటది. విచిత్రం ఏంటో తెలుసా? సీరియల్ లైట్లు, డిస్కో లైట్లు, చాలా సింపుల్ గా జరిగింది పెళ్లి. ఈలోపు ఒక ఆయన అన్నాడు, పెళ్లి లైట్లు బయట లేకపోయింది వచ్చిరా, భోజనం మాత్రం అదిరిపోతారా అన్నాడు. భోజనానికి వెళ్ళాం, భోజనం కూడా అదిరిపోలా. నేను అప్పుడే అనుకున్నా, ఈయన మహా పిసినారుడని. ఆ సిఐ గారు ఏ చర్చికి వెళ్తాడు, ఆ పాస్టర్ గారు ఈ పాస్టర్ గారి తలకాయ మీద పెట్టామని కొట్టి, ఇంకొకసారి మా సిఐ గారు పిసినారుడు అన్నావా నీ పేక బిచ్చికి చంపేస్తా అన్నాడు. మరి పిచ్చి మొహమా, మా సిఐ గారు పిసినారుడో కాదో మీకు చెప్తాను వినండి. వాస్తవంగా కొడుకు పెండ్లి చాలా గ్రాండ్ గా చేసుకోవాలనుకున్నాడు. ఓ ఈవెంట్ మేనేజర్ దగ్గరికి వెళ్ళాడు. భార్య అడిగింది, ఏం చెప్పాడండి ఈవెంట్ మేనేజర్? ఓ 15 లక్షలు ఖర్చు అవుతుంది అని చెప్పాడు. కొడుకే కదా, ఖర్చు పెడదాం. ఒక 5 నిమిషాల తర్వాత భార్య వచ్చి భర్తతో ఇలా అందట, ఏమండి మీతో ఒక మాట చెప్తా, ఒక్కరోజు ఆర్భాటానికి 15 లక్షలు ఖర్చు పెట్టేదానికంటే 5 లక్షలే ఖర్చు పెడదామండి పెళ్లికి. మరి తతిమా 10 లక్షలు ఏం చేద్దాం అనుకుంటున్నావు? మన దైవ సేవకులు గ్రామాలలో కూడా సేవ చేస్తున్నారు కదా, గ్రామాలలో కూడా మందిరాలు కడుతున్నారు కదా, ఒక్కొక్క చోట మందిరం కట్టడానికి 5 లక్షలు అవుతుంది అని అంటున్నారు కదా. ఆ 10 లక్షలతో 2 చోట్ల మందిరాలు కట్టిద్దామండి. ఈ 15 లక్షలు ఖర్చు పెట్టి ఒక పూటతో ఆవిరైపోతాయి. దేవుని మందిరాలు కట్టిస్తే తరతరాలు ప్రజలు ప్రభువును ఆరాధిస్తూ ఉంటారు, తరతరాలు ప్రజలు ప్రభువును ఆరాధిస్తూ ఉంటారు. విశ్వాసులు త్యాగం చేసుకొని, వాళ్ళ కడుపు చంపుకొని, వాళ్ళ సౌఖ్యాలు చంపుకొని మా పాస్టర్ గారి చేతిలో పెడితే, కొంతమంది మా పాస్టర్ గారి అయ్యగారులు ఉన్నారు, సద్దాం హుసేన్ కూడా ఆ రేంజ్ లో పెళ్లి చేసుకోండి. విశ్వాసులు ఇచ్చిన డబ్బుతో విలాసాలు అనుభవించే కొంతమందిని బట్టి ఆ ఇచ్చే వ్యక్తులు కూడా ఆ మనసు కూడా కోల్పోతుంది. విచిత్రం చూడండి, తన కుమారుడి వివాహానికి 15 లక్షలు ఖర్చు అయితే 5 లక్షలు పెట్టే ఖర్చు పెట్టి తతిమ 10 లక్షలతో 2 స్థలాలలో మందిరం కట్టించాడు. ఆయన ఎవరో తెలుసా? పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యత. మీరే సంఘాలకు వెళ్తున్నా ఇచ్చే ప్రజలుగా బ్రతకండి. మీరు వెళ్తున్న సంఘాలలో సేవకుడికి కుడి భుజంగా బ్రతకండి. ఇచ్చే మనస్తత్వం లాంటి వేరు కలిగిన వ్యక్తిగా నువ్వు బ్రతికితే నీకు దేవుడు ఇవ్వటం ప్రారంభిస్తాడు. నీవిచ్చేటప్పుడు గుప్పెడితో ఇస్తావు, నీ దేవుడు నీకు ఇచ్చేటప్పుడు ఆకాశపు వాకిలు విప్పి నీకు ఇవ్వటం ప్రారంభిస్తాడు.